యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేర్పట్నంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ బేర్ల ఐలయ్య మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూపకర్తగా, సామాజిక న్యాయానికి మార్గదర్శిగా, అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు డాక్టర్ అంబేద్కర్ చిన్ననాటి నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ విద్యను ఆయుధంగా తీసుకుని ప్రపంచ స్థాయి విద్యను అభ్యసించి భారతదేశానికి గొప్ప దిశానిర్దేశం చేశారని అన్నారు. ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించేలా రాజ్యాంగాన్ని రూపొందించడం ఆయన గొప్ప కృషి అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి, మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్యరెడ్డి, మున్సిపల్ చైర్మన్ బేజన బాలమణి భాస్కర్, పలువురు కౌన్సిలర్లు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, నీలం పద్మ వెంకటస్వామి, దళిత కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఒకసారి చూడాలి. మార్కెట్ కమిటీ గారు ప్రపంచంలోకెల్లా పెద్ద రాజ్యాంగాన్ని నిర్మించి భారతదేశంలో ప్రతి పౌరుడికి స్వేచ్ఛా వాయువునిచ్చి ప్రతి పౌరుడు కూడా స్వేచ్ఛా వాతావరణంలో జీవించే విధంగా ప్రతి పౌరుడికి హక్కులుగా భారత రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఆలేరు పట్టణంలో పెద్ద ఎత్తున ఆయన జయంతి ఉత్సవాలు నిర్వహించి ఆయనకు ఆశయాలకు అనుగుణంగా ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రతి పేదవాడికి ఫలాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. అందులో భాగంగా ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సహపంక్తి భోజనాలు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ కూడా ఒక తాన భోజనం చేయాలనే లక్ష్యంతో ఇక్కడ టౌన్ అధ్యక్షుడు, ఇక్కడ చైర్మన్, కౌన్సిలర్ అంతా కూడా పెద్ద ఎత్తున సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి, ప్రపంచంలోకి పెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి మహానుభావులు ఆయనను స్ఫూర్తిగా ఇవాళ భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా ప్రభుత్వాలు స్ఫూర్తితోటి ముందుకు పోతున్నాయి. ముఖ్యంగా ప్రజాపాలన ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న మొన్న ఏబీసీ వర్గీకరణ, ఎస్సీల వర్గీకరణ కూడా చట్టం చేసి అందరికీ హక్కులు కలగాలనే లక్ష్యంతో ముందుకు పోతుంది. కాబట్టి ఆలేరు నియోజకవర్గంలో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరినీ కలుపుకొని ఇలా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాప్రభుత్వం నడుస్తుంది. దాంట్లో అణగారిన వర్గాలందరినీ కూడా అభ్యున్నతి కోసం ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది. ఆ మహనీయుని ఇవాళ జన్మదినాన్ని పెద్ద ఎత్తున ఒక సంబరాలుగా చేసుకోవడం చాలా సంతోషం. ఆలేరు నియోజకవర్గంలో ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు వేస్తున్నా.